A6 వెలుగు ప్రేక్షకులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలంగాణ నేపథ్య ఉద్యమాలు ఎలా జరిగినాయో ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఎన్నో బలిదానాలతో ఎన్నో రోజుల కష్టంతో ఎంతోమంది కృషితోటి తెలంగాణ రాష్ట్రం సరిగ్గా ఇదే రోజున జూన్ 2వ తారీఖు 2014 నాడున భారతదేశంలో అందరి చూపు తెలంగాణ రాష్ట్రం వైపు పడేటట్టు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 1947 మనకు ఆగస్టున స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి, మరి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి, కొన్ని రాష్ట్రాలు మాత్రం మీ స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో కానీ అటు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో కానీ లేకుండా మాకు సొంతంగా మా సొంత పరిపాలన చేసుకుంటామని అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, వాళ్ళు ఇట్లా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అందులో హైదరాబాద్ తెలంగాణ నిజాం పరిపాలన చూసుకున్నట్లయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణలో మొత్తం భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ రిచెస్ట్ ఏరియా. ఎందువలన అంటే తెలంగాణలో ఉన్న వనరులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజాలు కానీ మరొక ఏ రాష్ట్రంలో లేకుండా ఓన్లీ తెలంగాణలో ఉండి పరిపాలించడం ఏకైక వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉమ్మడి 10 జిల్లాలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి మద్రాస్ కావచ్చు, వారిగా నుంచి వస్తున్న ట్యాక్సెస్ కానీ అక్కడ నుంచి వచ్చిన ఎన్నో వసతులు కానీ అన్నీ తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి తీసుకొచ్చి ఒకటి హైదరాబాద్కి మాత్రమే డెవలప్ చేయడం, ఇది చాలా ఎంతవరకు ప్రజలకు నష్టం అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా కాలేజెస్ కావచ్చు, మనం చూసుకున్నట్లయితే అవి ఇప్పటికీ దాదాపు 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కావస్తున్న ఆ పేరు మీదనే ఇంకా చలామణి అవుతూ ఉన్నాయి. ఎందువలన అంటే తన పేరు మీద కేవలం మీర్ ఉస్మాన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం మీద ఉన్న పేరునే ఇప్పటి వరకు హైదరాబాద్లో అన్ని కట్టడాలు రాతి కట్టడాలు వాళ్ళ పేరు మీదనే ఉండడం ఇది ఒక విశేషం. ఈ కట్టడాలు వాళ్ళ పేరు మీద ఉన్నందువలన ఓన్లీ హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేయడం చూసి పక్కన ఉన్నటువంటి జిల్లాల ప్రజలు వాళ్ళకు ఎటువంటి డెవలప్ లేకుండా, ఎటువంటి వసతులు లేకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా వాళ్ళు ఎంతో అసలు కింద ఉన్న అణగారిన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కానీ వేరే వర్గాలు కానీ జిల్లాల వారికి ఎటువంటి డెవలప్ లేకుండా ఎంతో బాధతో వీళ్ళని అడగలేక, ఎందుకంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అంటేనే హైదరాబాద్కి వచ్చి ఎక్కడో వేరే జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి అడిగేంత వాళ్ళకు లేదు. అక్కడ నుంచి శిస్తు రూపంలో ట్యాక్సీస్ కడితే వాళ్ళు కేవలం హైదరాబాద్లోనే డెవలప్ చేయడం ఇది చాలా దుర్మార్గం అని అప్పటి మనం చరిత్ర కూడా చూసుకోవచ్చు. మరియు అలాగే 1948లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో కలుపుకొని మరి పక్కనే ఉన్నటువంటి మద్రాస్ రాష్ట్రం నుంచి కంప్లీట్గా విడిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చలామణి స్టార్ట్ అయ్యి తర్వాత తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కలిసి ఉన్న కాలంలో 1957 సంవత్సరంలో జెంటిల్మ్యాన్ ఒప్పందం అంటే జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ అనేది ఒకటి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పంద ప్రకారం ఒకటి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదున్నా కానీ రెండు ఈక్వల్గా ఉండాలి. ఏదైనా వసతులు కానీ వనరులు కావచ్చు, ఏదున్నా కానీ రాజకీయాలు కానీ జాబ్స్ పరంగా కానీ విద్యాలు కానీ ఏదున్నా కానీ రెండు రాష్ట్రాలకు సమానంగా రావాలి అని ఒక జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. మరి విజయవాడ నుంచి పోతున్న కృష్ణానది దాదాపు 100%ల 70% తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రవహిస్తూ ఉన్నది. కేవలం 30% మాత్రమే ఆంధ్రలోకి ఉంది. సో ఈ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ ప్రకారం 70% వాటర్ అంటే నీళ్లు తెలంగాణకు రావాల్సి ఉండగా కేవలం 30% మాత్రమే ఆంధ్రకు వెళ్ళాల్సి ఉండేది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, మరి అప్పుడు 1947, 1960లో అయితే రెండు తెలంగాణ కావచ్చు మరి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి హైదరాబాద్ రాజధానిగా ఉండడం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రాల్లో పొలిటీషియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారంటే వాళ్ళకి అవగాహన లేకుండా ఆంధ్రలో పాలిటిక్స్ చేసే రాజకీయాల వాళ్ళ వెంట ఉండి వాళ్ళు ఓకే అంటే ఓకే, వాళ్ళు తూ అంటే వీళ్ళు తూతూ మంత్రంగా పనిచేసేవాళ్ళు. మరి తెలంగాణకు వచ్చే నీళ్లు
నీళ్లు కావచ్చు, నియమాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఎన్నో వసతులు అన్నీ ఆంధ్రకు తరలించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ దాదాపు ఈ 10 సంవత్సరాలలో వచ్చిన యూనివర్సిటీస్ తప్ప, ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ తప్ప మిగతా యూనివర్సిటీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, అన్నీ ఇప్పుడు మనం తిరుపతి నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు అన్ని ఆంధ్రలోనే ఓల్డ్ దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజెస్ ఉన్నాయి. సో ఇది ఎందువలన అంటే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ వల్ల. తెలంగాణలో పొలిటీషియన్స్ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా రాయలసీమ అప్పటి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలని, వాళ్ళ వాళ్ళ ఊర్లని, వాళ్ళ వాళ్ళ ప్రాంతాలని డెవలప్ చేసుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి చేసింది కేవలం శూన్యం. దీని తర్వాత అగ్రిమెంట్లో దాదాపు 70% కృష్ణా జిల్లాలో తెలంగాణకు రావాల్సి ఉండగా వాళ్ళు 70% తీసుకొని కేవలం 30% తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ ప్రాంతానికి మహబూబ్ నగర్ ప్రాంతం కావచ్చు, నల్గొండ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళకు తాగనీకి, కనీసం ఉండనీకి, వాళ్ళకు వాడుకోనికి వాటర్ కూడా లేని పరిస్థితి మనం ఆ రోజులు చూసాం. తర్వాత అసలైన తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే మొదలైంది. మా నియామకాలు, మా నీళ్లు, కృష్ణ జలాల నుంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది మొదలు. అక్కడి నుంచే రాజకీయాలలో మార్పు, ఉద్యోగాలలో మార్పు, స్టూడెంట్లలో మార్పు, చదువుకునే పిల్లలలో మార్పు. అప్పుడు మొదలైంది తెలంగాణ ఉద్యమం. రోడ్ల మీదకి వచ్చి అందరూ రోడ్ల మీదకి వచ్చి, అయితే ఇందులో రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు 2 వర్గాలుగా ఉన్నారు. కొందరు మాత్రం రోడ్ల మీద వచ్చి శాంతియుతంగా పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో ఇంకో వర్గము మాకు మా తెలంగాణ కావాలి, మాకు మా నీళ్లు కావాలి, మాకు మా నియామకాలు కావాలని వీరోచితంగా పోరాడిన, రోడ్ల మీదకి వచ్చి ఎన్నో రాష్ట్రాలు ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సరిగ్గా 1969న కొందరు 1969లో తెలంగాణ రాష్ట్రం కావాలని స్టూడెంట్లు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సిటీ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, కొన్ని యూనివర్సిటీలు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అనే ఉద్యమాన్ని మొదలుకొని అప్పటి నుంచి 1969 నుంచి 2014 వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు, బస్సులను తగలబెట్టడాలు, అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రాపర్టీసే. అన్ని ఏదున్నా కానీ మన ప్రాపర్టీసే. కానీ మనకున్న నీళ్లు, నియామకాలు అన్నీ పోతున్నాయి కాబట్టి అవి ధ్వంసం చేయక తప్పలేదు. అలాగే దీనికి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తే దీనికి వ్యతిరేకంగా జై ఆంధ్ర అనే ఉద్యమం స్టార్ట్ అయింది. అది 1973లో ఆంధ్రప్రదేశ్లో జై ఆంధ్ర అనే ఉద్యమం మొదలుపెట్టారు. అది ఎందుకంటే మేము తెలంగాణని వాళ్ళకు కావాల్సినంత మేము ఇస్తున్నాము, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు మేము అన్నతమ్ముళ్ళగా కలిసి ఉంటున్నాము, వాళ్ళకు మేము ఎక్కడ తక్కువ చేయలేదు అనే ఆలోచనతోటి అక్కడ కొందరు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము తెలంగాణ రాష్ట్రాన్ని మా నుంచి విడదీస్తే మాకు పుట్టగతులు ఉండదు, మా రాష్ట్రానికి ఏమి రావు వనరులు అనే ఆలోచనతోటి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు జై ఆంధ్ర అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ, విద్యార్థులు కానీ వెనకాడలేదు. మాకు మా తెలంగాణ కావాలి. దాదాపు 1978 నుంచి 2004 వరకు ఎన్నో, అసలు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కేవలం 1200 మంది అనుకుంటున్నాం, కానీ 1969 నుంచి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం అసలు వస్తుందా రాదా, ఎన్ని రోజులు పోరాడుతున్నామని ఒక్క ఎదురు చూపులో తెలంగాణ రాష్ట్రం దాదాపు 4-5 కోట్ల మంది ఎదురు చూపులో సరిగ్గా ఒక నాయకుడు, నేనుంటా తెలంగాణ రాష్ట్రం కోసం, నేను బతికిన రాష్ట్రం కోసమే, నా ప్రాణం పోయినా ఈ రాష్ట్రం కోసమే అని వచ్చిన ఏకైక వ్యక్తి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్. 2004లో అదే అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏది, ఇటు టీడీపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు. టీఆర్ఎస్ మరి 2004లో హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారిని, మీరు ఈసారి మాతో పాటు ఉండి మమ్మల్ని గెలిపిస్తే, ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే
దానికి మేము సహకరిస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ పార్టీతో కూటమి ఏర్పాటు చేసుకొని 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే, కేవలం 2-3 సంవత్సరాల్లోనే మేము మీకు తెలంగాణ ఇవ్వబోము, మేము కలిసే ఉంటాము, ఇంకొన్ని నాళ్ళు కలిసే ఉండాలి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బహిరంగంగా చెప్పడం జరిగింది. అది విన్న కేసీఆర్ నేను ఉండేది మన తెలంగాణ రాష్ట్రం కోసము, నన్ను మోసం చేసిన ఈ పార్టీ నుంచి నేను బయటికి రావాలని ఆ పార్టీ నుంచి మళ్ళీ బయటికి వచ్చి ఈసారి మహాకూటమిగా ఉన్న టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో కాలం అంతటితో ముగిశాక 2009 తర్వాత చంద్రశేఖరరావు గారు మళ్ళీ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మళ్ళీ నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను దక్కించుకోవాలి, నా తెలంగాణ రాష్ట్రం కోసం నేను పోరాడతా అని అనేక ఉద్యమాలను మొదలుపెట్టడం జరిగింది. సరిగ్గా అదే టైంలో 2009 నవంబర్న కేసీఆర్ కంటిన్యూగా 10-11 రోజుల దాకా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. సరిగ్గా 11 రోజుల తర్వాత డిసెంబర్ 9న పి. చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అందుకు దీక్ష విరమించుకొని 2009 డిసెంబర్ 23న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఎక్కడి నుంచి భారతదేశంలో బయట దేశంలో ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేవాళ్ళు అందరూ ఆ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఏర్పాటు కావాలి, అందరూ రావాలి, అందరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనతోటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత దాదాపు ఒక 4 దశాబ్దాల వరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని జూలై 30న 2013న ప్రత్యేక రాష్ట్రంగా బిల్లు పాస్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు కావచ్చు జరిగిన 2 ఎలక్షన్లు, 3 అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేశాం, తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఏదో చేశామని చెప్తున్న ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులకు ఒక్కటే సమాధానం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది మీరైతే అని మీరు అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం నిజమైన పోరాటం చేసిన ఆ 1200 మంది ఆ రక్తపు సింహాసనానికి దాసోహం ఉంటుంది. ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చారు, ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు, వాళ్ళ కుటుంబాలను వదిలి రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేశారు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర వాళ్ళు చేసిన కష్టానికి మీ ఖాతాలో వేసుకుంటారా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకులకు నేను అడిగే ఒక చిన్న క్వశ్చన్. ఆ 1200 మంది అమరుల నెత్తుటి నిజమైన స్వతంత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ప్రజాపాలనలో ఉన్న ప్రజలు కావచ్చు, తెలంగాణ కోసం మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా, ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత స్వచ్ఛందంగా మనం బయట తిరుగుతున్నాము అంటే ఆ 1200 మంది చేసిన త్యాగం, ఆ 1200 మంది చేసిన కృషి. ఇప్పుడు ఆ 1200 మంది ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉండేటోళ్ళు. మీరు ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి మీకు తెలిసిన ఇంకా ఏదైనా విషయాలు ఉంటే మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి అందరూ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వారందరినీ గుర్తించండి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారో వాళ్ళని గుర్తించండి.